హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ సూర్యాస్ ఫుడ్ అండ్ బ్యూటీ ఛానల్. నేను మీ సూర్య చంద్రిక. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు లివర్ డీటాక్సిఫికేషన్ కోసం 2 రకాలైనటువంటి హెల్తీ డ్రింక్స్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. ఒకటి ఆర్టీసీ జ్యూస్ అండ్ రెండవది RCM జ్యూస్. ఈ 2 రకాల డ్రింక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నేను వచ్చేసాను అంటూ నా వీడియోస్ మిమ్మల్ని పలకరించేస్తాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ 2 రకాల హెల్తీ డ్రింక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం RTC జ్యూస్ని ప్రిపేర్ చేసుకుందాం. RTC జ్యూస్లో R అంటే రాడిష్, T అంటే టొమాటో, C అంటే క్యారెట్. ఇక్కడ మనం 2 జ్యూస్లలో కూడా మెయిన్ ఇంగ్రీడియంట్గా యూస్ చేస్తున్నది రాడిష్. ఇక్కడ రాడిష్తో పాటు నేను ఫస్ట్ జ్యూస్లో రాడిష్ లీవ్స్ని కూడా వాడుతున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే. మీకు కావాలంటే ఈ ఆకులు యూస్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ నేను రాడిష్, క్యారెట్ 2 కూడా నీట్గా కడుక్కొని తురుముకొని పెట్టుకున్నాను. అలానే రాడిష్ లీవ్స్ అండ్ టొమాటో, వీటితో పాటు నేను కొద్దిగా అల్లం కూడా తీసుకున్నాను. ఇవన్నీ కూడా నీట్గా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. మనం కట్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నీ జ్యూసర్ జార్లోకి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకున్నామంటే మనకి RTC జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. రాడిష్లో విటమిన్ C ఎక్కువగా ఉంటుంది. దీనిలో ఉండేటటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఆస్మాతో బాధపడే వారికి ఉపశమనాన్ని కలిగిస్తాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండడం వలన చర్మంలో కొలాజిన్ ఉత్పత్తిని పెంచుతుంది. అంతేకాకుండా దీనిలో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్స్ని తగ్గించడంలో చాలా బాగా సహాయం చేస్తుంది. దీనిలో ఉండే ఫైబర్ గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడే వారికి మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. రాడిష్లో ఉండేటటువంటి రసాయనాలు లివర్ను డీటాక్సిఫై చేయడానికి మరియు డ్యామేజ్ అవ్వకుండా కాపాడడానికి, మూత్రపిండాలలో ఉండేటటువంటి టాక్సిన్స్ను బయటకు పంపించడంలో ఎంతగానో సహాయం చేస్తాయి. జీర్ణ సంబంధ మరియు మూత్ర సంబంధ సమస్యలను పరిష్కరించడంలో ఎంతగానో తోడ్పడుతుంది. వీటితో పాటు ఆర్థరైటిస్తో బాధపడేవారు రాడిష్ను రెగ్యులర్గా వారి ఆహారంలో తీసుకోవడం వల్ల, సలాడ్ రూపంలో కానీ రైతా రూపంలో కానీ తీసుకోవడం వల్ల వాళ్లకు మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. చూడండి, నేను ఇక్కడ నా వెజిటబుల్స్ అన్నీ బ్లెండ్ చేసుకోవడం అయితే అయిపోయింది. బ్లెండ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్ సహాయంతో నేను జ్యూస్ అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాను. జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత మనం టేస్ట్కు తగినట్టుగా దానిలోకి లెమన్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక హాఫ్ లెమన్ని యూస్ చేస్తున్నాను. ఈ విధంగా లెమన్ పిండుకొని మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి జ్యూస్లోకి ఇది యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మీ టేస్ట్ తగినట్టుగా మీరు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవచ్చు. కావాలి అనుకుంటే మీరు టేస్ట్ కోసం కొద్దిగా హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ హనీ ఏమీ యాడ్ చేసుకోలేదండి, ఓన్లీ లెమన్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం జ్యూస్ని ప్రిపేర్ చేసుకొని ప్రతిరోజు పరగడుపున కనుక ఈ విధంగా ఒక గ్లాస్ జ్యూస్ని తాగామంటే మన హెల్త్ ఎంతో బాగుంటుంది. చూశారు కదా, రాడిష్లో ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ అని మనం చూసాం కదా. మీరు కూడా ఒకసారి ఈ జ్యూస్ని ట్రై చేయండి. ఎంతో హెల్తీగా ఉండేటటువంటి RTC జ్యూస్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇక మనం ఆలస్యం చేయకుండా రెండవ జ్యూస్ RCM జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూద్దాం. ఇప్పుడు మనం RCM జ్యూస్ని ప్రిపేర్ చేసుకుందాం. RCM, R అంటే రాడిష్, C అంటే కొరియాండర్ లీవ్స్, M అంటే మింట్ లీవ్స్. ఇప్పుడు ఈ 3 యూజ్ చేసి మనం RCM జ్యూస్ని ప్రిపేర్ చేసుకుందాం. నేను రాడిష్ని, కొరియాండర్ అండ్ మింట్ని నీట్గా కడిగేసుకొని అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. వీటితో పాటు కొద్దిగా అల్లం కూడా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలానే ఒక హాఫ్ లెమన్ యూస్ చేస్తున్నాను. వీటితో పాటు కర్డ్ కూడా ఈరోజు మనం జ్యూస్లో యూస్ చేసుకుంటున్నాం. నేను ఇక్కడ ఒక్కొక్కటిగా జ్యూసర్ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. అన్నీ కూడా జ్యూసర్ జార్లోకి యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకున్నామంటే మనకి RCM జ్యూస్ కూడా రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ జ్యూస్ని ప్రిపేర్ చేస్తాను, మీరు చూస్తూ ఉండండి.
చూసారు కదండి, లివర్ డీటాక్సిఫికేషన్ కోసం ఈరోజు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి 2 రకాలైనటువంటి హెల్దీ జ్యూసెస్. ఒకటి ఆర్టీసీ జ్యూస్ అండ్ రెండవది RCM జ్యూస్. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి హెల్దీ జ్యూసెస్ తాగి మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ బీ హెల్దీ. ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండండి.